ఇప్పుడు రేపు ఎల్లుండి రాబోతుంది. ఒక నిమిషం, రేపు ఎల్లుండి నోటిఫికేషన్ బహుశా మండే వచ్చేస్తుంది. 8వ తేదీ మళ్ళీ కోర్టు హీరింగ్ ఉంది. ఇప్పుడు చాలా మంది బీసీలు రిక్వెస్ట్ చేస్తున్నారు, విత్డ్రా చేసుకోండి మీరు పిటిషన్, మీరు విత్డ్రా చేసుకుంటే మాకు 42% రిజర్వేషన్స్ వస్తాయి అంటున్నారు. విత్డ్రా చేసుకుంటారా, అవకాశం ఉందా, లేదా ఫైట్ కంటిన్యూ చేస్తారా? భరత్ గారు, భారత రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ దాటొద్దని మీకు నాకు 10వ క్లాస్ చదివిన అందరూ కూడా తెలుసు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినాక 50% పోయి 60% అయిందన్న. ఇచ్చినప్పుడు ఏమో 50% సీలింగ్ కనపడదు, అగ్రకులాలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% సీలింగ్ కనపడదు, బీసీలకు ఇచ్చినప్పుడే కనపడతాది. అది రిజర్వేషన్లు 10%. ఏవైతే 50% రిజర్వేషన్ ఉందో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధం లేదు. అది రిజర్వేషన్ కావా? అవి విద్యారంగంలో రిజర్వేషన్ పెట్టలేదా? ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ పెట్టలేదా? సపరేట్ గా రిజర్వ్ చేస్తలేరా సీట్లు? ఈడబ్ల్యూఎస్ అన్నిటి అప్లికేబుల్ కాదు. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ అనేది రాజకీయ రంగంలో లేదు. రాజకీయ రంగంలో మీరు ఎట్లా ఉన్నారు, మీ జనాభా కంటే అధికంగా ఉన్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ అవసరం లేదు. విద్యా ఉద్యోగాల్లో ఉన్నారు కదా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది అన్నిటిలో అప్లికేబుల్ కాదు. కేవలం ఎంట్రీ ఎగ్జామ్స్ మాత్రమే అప్లికేబుల్. ఇది తెలియకుండా మాట్లాడకుండా అట్లా కాదు. నువ్వు రేపు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ రా, నేను వస్తా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఎంత మంది అగ్ర కులాలు జాబులు పొందిరో నేను లెక్క తీసుకొని వస్తా. ఎంట్రన్స్ ద్వారా అంటున్నావు కదా. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఎక్కడ దాకా అప్లికబుల్ అయితే తెలుసా మీకు ఇంతకు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా టీచర్ పోస్టులు దక్కినాయా లేదా, పోస్టులు దక్కినాయా లేదా, గ్రూప్ 1 పోస్టులు దక్కినాయా లేదా? అరే చిన్నపిల్లవాని చెప్పినట్టు చెప్తున్నా సమాజాన్ని తప్పుదో ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఈ వర్గాలకు న్యాయం జరిగింది అనేది వాస్తవం. ఉద్యోగాలు వస్తాయి వాస్తవం. అది మరి అది ఎంట్రీ అంటున్నాడు. ప్రమోషన్ లో ఈడబ్ల్యూఎస్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రమోషన్ బీసీలకు కూడా ప్రమోషన్ రిజర్వేషన్ లేవా తెలుసుకో. అవునన్నా, ఇంప్లిమెంట్ కాదు. ఈడబ్ల్యూఎస్ అనేది కేవలం ప్రవేశం మాత్రమే, కంప్లీట్ ఇంప్లిమెంట్. మిగతా రిజర్వేషన్ లెక్కల ఈడబ్ల్యూఎస్ కాదు. మీరు చెప్పిపోండి, ఆయనకు చెప్పిపోండి పిటిషన్ ఉపసంహరించుకొని. ఆయన అంబేద్కర్ రాజ్యాంగం బీసీల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీకు బీసీల సహకారం కావాలన్నా, బీసీలు రెడ్లు సోదర భావంతో మెలగాలన్నా, గ్రామాలలో మంచిగా ఉండాలన్నా, మీరు దయచేసి బీసీల నోటి మాధారెడ్డి గారు ఒకటి ఏమంటారంటే, శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పేది ఏంటంటే, ఒక పాయింట్ ఏమంటారంటే, మీ వల్ల బీసీలకు రెడ్లకు మధ్య ఊర్లో వైషమ్యం వచ్చే అవకాశం కమిషన్ ఏమైందో తెలుసు అంటున్నారు. అన్నా భరత్ గారు, ప్రతి ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు గతంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 33% తెచ్చిండు, పంచాయతీ పెట్టిండు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు 42% చేసిండు, మళ్ళీ పంచాయతీ పెట్టిండు. భారత రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ దాటొద్దని ఎవరు తెలియదా? రాజ్యాంగం ప్రకారం కాదు, కోర్టు సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలో కోర్టు ఇందిరాసాని కేసులో చెప్పింది. ఏమని చెప్పింది? 50% లిమిట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అంతే తప్ప రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ 50% దాటొద్దని ఏం లేదు. సుప్రీంకోర్టు దాన్ని ఇంటర్ప్రిట్ చేసింది. ఇందిరాసాని కేసుని చెప్పింది 50%. తెలిసినాక కూడా అబద్ధాలు ప్రజలకు మభ్య ఎందుకు పెడుతురు? ఎందుకు తప్పుదారు? రేవంత్ రెడ్డి గారు పెడుతురంటారా? కేసీఆర్ పెట్టిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పెడుతుండు. ఆనాడు కేసీఆర్ 33% రిజర్వేషన్ బీసీలకు పెంచితే కోర్టు కొట్టేలేదా? రేపు కొట్టేస్తుంది. ఇప్పుడు ఇవాళ మీకు అభిమాన పార్టీ, ఇప్పుడు మీకు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ, మీ ఆశయాలకు దగ్గరలో ఉన్న పార్టీ ఏంటి? ఇవాళ మాకు రాజకీయ ఏ పార్టీ తోటి మాకు సంబంధం లేదు. ఏ పార్టీ శత్రువు కాదు, ఏ పార్టీ మిత్రువు కాదు. మా హక్కుల కోసం ఎవరు సాయం పడతారో, ఎవరు నిలబడతారో వాళ్ళు ఆ రోజు ఆ పూటకు మాత్రం. మీరైతే ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టు కాకుండా సుప్రీం కోర్టులో అయినా దీన్ని అక్కడి దాకైనా తీసుకెళ్తారు. కంపల్సరీ సార్. మా రేవంత్ రెడ్డి బర్త్డే ఫోటోలు పెట్టుకున్నాడు. పెడతాం, ఎందుకు పెట్టదు? ఇది చూడండి, రేవంత్ రెడ్డి పంచాయతీ పెట్టుకున్నాడు. ఆయన రేవంత్ రెడ్డి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు బర్త్డే అయితే ఇవాళ ఆయన బర్త్డే పెట్టి ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని ఆయన రేవంత్ రెడ్డికి దగ్గర అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెస్తున్నాను.
రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు బరాబర్ రేవంత్ రెడ్డికి బీసీలకు చెడ్డ పేరు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని చెడ్డ ఇవాళ పేరు ఒక గొప్ప ఆలోచన చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా జాతికి మేము అన్యాయం చేసుకోవాలా? మాకు మీ జనరల్ జాతికి అన్యాయం జరిగేది ముఖ్యమంత్రి గారు తెలియదా? మేము వదులుకోవాలంటున్నా. మీ జాతికి అన్యాయం జరిగేది ముఖ్యమంత్రి గారు తెలియదా? మేము వదులుకోవాలా? మీ ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ తెలుసా నీకు? మీ ఎందుకు జాతికి అన్యాయం జరిగేది రేవంత్ రెడ్డి గారే 42% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డికే దక్కింది. బీసీల పక్షాన ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. బీసీల కోసమే రిజర్వేషన్ చేస్తున్నారు. మరి ఇవాళ అంటున్నావు రెడ్డి జాగ్రత్త అంటున్నావు. మరి మీ రెడ్డిని పెట్టిన రిజర్వేషన్ ఇవాళ బీసీల పక్షాన ఉంటాడా లేకపోతే బీసీల వ్యతిరేకంగా ఉంటాడా? బీసీ ప్రజలని చర్చ ఎండ్ చేయాల్సిన సమయం వచ్చింది. సో మాధవరెడ్డి గారు ఫైనల్ గా ఇప్పుడు 8th రోజు మీరు మళ్ళీ గట్టిగా ఆర్గ్యూ చేస్తారు. ఇది మీ ఏమేంటి? 42% ఉండొద్దు, యథార్థ స్థితి ఇప్పుడు 23% ఏదైతే ఇంప్లిమెంట్ అవుతున్నాయో అక్కడి వరకు ఉండాలి, అంతేనా? నేను బీసీలకు ఉండొద్దు అనట్లేదు సార్. రాజ్యాంగ ఇంద్రసాని కమిషన్ ఏదైతే చెప్పిందో 50% రిజర్వేషన్. సార్ మీరు ఒక మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నిన్న మొన్న సినిమా మళ్ళీ ఒక మాట చెప్పిండు తన ఇంటర్వ్యూలలో. మీరేంది బీసీ రిజర్వేషన్ ఇచ్చేది? ఆల్రెడీ మేము 65% జనరల్ ఉన్నాయి కాబట్టి 65% గెలిచినాం సర్పంచ్లం అని చెప్పిండు. అరే జనరల్ ఉంటే ఎస్సీలకు బీసీలకు అవకాశం వస్తారు. ఇప్పుడు ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇస్తే రేపు ఎస్సీలకు నష్టం జరుగుతుంది. ఇక్కడ మీరు అది మాట్లాడలేదు. మరి ఎస్సీలకు జనాభా దామాజ్ ప్రకారం ఉంటాయి, తెలుసుకో ఫస్ట్ చరిత్ర. రాజ్యాంగం చదువుకో, జీవోలు చదువుకో. ఏం చదువుకుంటే కోట్ల కేసు ఎందుకు ఇస్తావు? ఎవరో ప్రొవోకేట్ చేస్తే కేసు వేసి ఎందుకు బదనామవుతావు? బీసీ సమాజాన్ని ఎందుకు దూరం చేసుకుంటావు? ఏదైతే జనరల్ రిజర్వేషన్ ఉందో బీసీలు పోటీ చేయరా? అరే జనరల్ అనేది అందరికీ హక్కుంటాయా? జనరల్ అనేది అందరికీ అంటే ఇప్పుడు ఆయన అనేది బీసీలకు రిజర్వ్ అయితే పోటీ చేయరాదు, అంతేనా? మీరు చెప్పే బీసీ రిజర్వ్ అయితే ఎస్సీ ఎస్టీ పోటీ చేయరాదు, ఓన్లీ బీసీలో చేయాలని, అంతేనా? కాదు సార్, జనరల్ రిజర్వేషన్ ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తున్నారు కదా ఎస్సీలను మాకు గెలవడం కష్టం కదా, బీసీలకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు కదా. బీసీల మధ్య ఎస్సీలకు బీసీలకు జనరల్ లో పోటీ చేస్తారు, పోటీ చేసిరా పోటీ చేయడానికి కూడా అవకాశం ఇస్తలేరు కదా సార్. మరి బీసీలలో ఎస్సీ నియోజకవర్గాలు తప్ప మిత్రమా, ఎస్సీ నియోజకవర్గాలు తప్ప ఇవాళ ఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు జనరల్ స్థానంలో ఉన్న పోటీ చేసిరా? ఇవాళ ఎస్సీ నియోజకవర్గాలకే పరిమితం చేసిరు కదా. ఎస్సీల మధ్య బీసీల మధ్య పంచాయతీ పెట్టాలి. ఎందుకు చేస్తే చేస్తున్నారు చాలా ప్లేస్లలో. ఏడ గెలిచారు ఒక్కరు చూపించు. మల్కాజ్గిరి పార్లమెంట్ సర్వీస్ జరిగింది. ఇది జనరల్ స్థానాలని ఇవన్నీ బీసీల మధ్యన బీసీలు పంచాయతీ పెట్టాలి, ఎస్సీ బీసీల మధ్యన పంచాయతీ పెట్టాలి. మీరు దయచేసి అంబుల్ రిక్వెస్ట్, మేము ఇవాళ మర్యాదగా చెప్తున్నాం, బీసీల రిజర్వేషన్లో అడ్డుపడకండి, బీసీ రిజర్వేషన్ అడ్డుపడండి. సంబంధం లేని విషయం. మీ రెడ్ల కోటను మేము తీసుకుంటే అప్పుడు అడ్డుపడండి. అరే మా జనరల్ కోటలో మీరు బీసీ పోటీ జనరల్ మీకెందుకు అవుతుందా? జనరల్ అందరినీ 70 ఏళ్ళుగా తినమరిగి మాదనే కాడికి వచ్చారు లాస్ట్ కు. శ్రీనివాస్ గారు మాదేది మరి కోట? మీ ఈడబ్ల్యూఎస్ కోట మీది కాదా? జనాభా ఎంత? మీ లెక్కలతో సహా చెప్తున్నా కదా, మీ ప్రాతినిధ్యం ఎంత? ఉన్నదానికంటే ఎంపీడీసీలు జెడ్పీడీసీ సర్పంచ్ చూపించరా? మీరు ఉన్నదానికంటే రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చూపించరా? మాకు రిజర్వేషన్ లేదంటే ఎట్లా చూపిస్తారు? అరే ఎంతమంది ఉన్నారో ప్రాతినిధ్యం ఉందో మీకు లెక్కలు చూపిస్తుందా? అరే నేను ఏమంటున్నా సార్, మాకు రిజర్వేషన్ లేదంటే వాటా దక్కపోతే మీరు అడగాలి. ఓకే 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 థ్యాంక్ యూ జాజుల శ్రీనివాస్ గారు, వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి గారు, దాసో శ్రవణ్ గారు, వి హనుమంతరావు గారు, నర్రార్ వేణుగోపాల్ రెడ్డి గారు, శరత్ గారు, అంతకుముందు జాయిన్ బసవరాజ్ సారయ్య గారు. సో ఓవరాల్ గా హైకోర్టు అయితే అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న పరిస్థితి చూస్తే జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ అనౌన్స్ చేసింది. ఎన్నికల కమిషన్ బహుశా ఎల్లుండి నోటిఫికేషన్ ఇవ్వచ్చు, కానీ సబ్జెక్టు అక్టోబర్ 8న మళ్ళీ హైకోర్టు రెగ్యులర్ బెంచ్కు వస్తుంది. ఇవాళ 3వ బెంచ్ మాత్రం మేము నోటిఫికేషన్ వచ్చినా సరే ఇది నోటిఫికేషన్ కంటే ముందు ఫైల్ అయిన పిటిషన్ కాబట్టి దానిలో జోక్యం చేసుకోవచ్చని మెన్షన్ చేసింది. 3వ కోర్టు అయితే రిజర్వేషన్ విషయంలో గవర్నర్
సంబంధించి నిర్ణయం తీసుకోకముందే ఎందుకు తీసుకొచ్చారని క్వశ్చన్ చేసింది. ఇంకోవైపు రెడ్డి జాగృతి కేసు వేయడాన్ని బీసీ సంఘాలు ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నాయి. మా నోటికాడ కూడు దగ్గర దాకా వచ్చిందని లాగేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. ముఖ్యంగా దసరాకు ముందే పల్లెల్లో అయితే స్థానిక ఎన్నికల వాతావరణం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. బహుశా దీపావళి కంటే ముందే కోర్టు గనక బ్రేక్ వేయకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే కంప్లీట్ కాబోతున్నాయి. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. News analysis with